సర్వాధికారి అయిన దేవుడు ఆయన యొక్క గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైనటువంటి శుభదినములో దేవుని మాటలు కొన్నింటిని మనము ధ్యానం చేయుటకు ప్రభు మనకిచ్చిన ఈ గొప్ప సదవకాశము కొరకు దేవాది దేవునికి మనము స్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. ప్రియులారా, దేవుని సన్నిధానములో దినదినము కొన్ని విషయాలు మీరు నేర్చుకుంటూ మీకు నేర్పిస్తూ ఉన్నప్పుడు నన్ను నేను బలపరుచుకోవడానికి, నేను ఆ విషయాల గురించి వెదికి పట్టుకోవడానికి ప్రభు నా జీవితంలో కూడా గొప్ప కార్యం చేస్తూ ఉన్నందుకు నేను దేవునికి ఎంతగానో స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఏమిచ్చినా ఆయన రుణాన్ని నేను తీర్చుకోలేను. ఇంత మంచి దేవుడు నా దేవుడై నాకు ఆయురారోగ్యాన్ని ఇచ్చి తన పని చేయించుకోవడానికి కృపనిస్తూ ఉన్నందుకు నేను స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మీ ప్రార్థన సహకారం ఈ విషయాలన్నీ ప్రకటించడానికి ఉపయోగపడుతుంది. కొందరు తల్లులు చెప్పారండి, నాయన మీ కొరకు మేము ప్రతిరోజు ప్రార్థిస్తూ ఉన్నాం. మోకరించిన ప్రతిసారి నీ సేవకుడు మా కుమారుడు రూబేన్ను ఇంకా నీ సేవలో వాడుకో, ఆ ప్రార్థనలు వ్యర్థంగా పోలేదు, అందుకే ఈ మాటలు ప్రకటించగలుగుతూ ఉన్నాను. ఇక ముందు కూడా మీరు ప్రార్థించండి. మీ వంతుగా ఈ పరిచర్యలో ఏ రీతిగా ఉపయోగపడగలరో, సహాయపడగలరో ఆ రీతిగా సహాయపడుతూ ఈ పరిచర్యను గురించి 10గురికి పరిచయం కూడా చేయండి. విలువైన సందేశాలు, ఒక అర్ధగంట సందేశం వేరే ఏమీ ఉండవు, దేవుని వాక్యము తప్ప. అప్పుడప్పుడు లేదనుకోకుండా ప్రొద్దుటూరులో ప్రారంభించిన పరిచర్య కొనసాగుతుంది అని ఆ ప్రాంతపు వాసులు తెలుసుకొనుట కొరకు ఆ యాడ్ ఒకటి వేస్తూ ఉన్నాం. దాన్ని మీరు అన్యదా భావించరని నేను విశ్వసిస్తూ ఉన్నాను. రండి ప్రియులారా, మనం ఒక అమూల్యమైన విషయాలు ధ్యానం చేస్తూ ఇప్పటిదాకా 7 విషయాలు మనం చూసాం. ఏ విషయాలు చూసామో ఈరోజు ఏ విషయాన్ని మనం ధ్యానం చేయబోతున్నామో లేఖన భాగంలోనికి వెళ్దామా? రండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకొని ఈరోజు 3వ వచనంలోనికి ప్రవేశిద్దాం. అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు. ఇక్కడ దాకా చూసాం. కృతజ్ఞత లేని వారు వరకు చూసాం. ఈరోజు అపవిత్రులు. 8వది కదండి. 8వది అంత్య దినములలో అపవిత్రులు అధికంగా ఉంటారు కాబట్టి ఇట్టివారికి విముఖుడవై ఉండుము అని 5వ వచనము చివరి లైన్లో మనం చూస్తాం. ఏ విషయాల్లో అపవిత్రులు ఈరోజు లోకంలో చూస్తే ప్రియులారా, అపవిత్రత అనేటటువంటిది క్రియారూపకంగా కాకపోయినా తలంపులతో, చూపులతో అపవిత్రతను ఎక్కువగా మూటగట్టుకుంటున్నారు ప్రియులారా. మరలా చెప్తాను, అపవిత్రత అనేది క్రియారూపకంగా కాకపోయినా ఎలాగా అంటారా? యేసు ప్రభుల వారు మత్తయి సువార్త 5:28లో ఒక మాట చెప్పాడు. ఒక స్త్రీని మోహపు చూపుతో చూచువాడు అప్పుడే హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును అన్నాడు 28-29లో. వీడు వ్యభిచారం చేశాడు ఆమెతో, క్రియారూపకంగా చేయలా, కానీ తలంపులలో. అందుకే నేను ఎప్పుడు ఒక మాట అంటాను, తలంపులు చెడిపోతే తలవంపులు వస్తాయి ప్రియులారా. మానవుని యొక్క ఊహ, తలంపు అంతా చెడ్డది అన్నాడు బాల్యము నుంచి ప్రియ ప్రభుల వారు మాట్లాడుతూ. ఒక దేవుని దాసుడిగా నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈరోజు చాలామంది క్రియారూపకంగా వ్యభిచార పాపములో లేరు, కానీ లేదా క్రియామూలకంగా అపవిత్రుగా లేరు, కానీ
తలంపుల్లో, చూపుల్లో, మాటల్లో ఎక్కువ శాతం అపవిత్రులైపోతున్నారు ప్రియులారా. స్మార్ట్ ఫోన్స్ వచ్చిన తర్వాత అసభ్యకరమైనవి చూస్తూ ఇంట్లోనికే వచ్చి కూర్చుంది దయ్యం. ఇప్పుడు క్రైస్తవులు అనబడేవారు స్త్రీల సమాజంలోనూ చక్కటి విశ్వాసులుగానో మంచి ప్రార్థనాపరులుగానో ఉన్నవారు కూడా సాయంత్రం 6 నుంచి 9, 10 వరకు ఏం చూస్తున్నారు? తలంపులను చెడగొట్టేటటువంటి సీరియళ్ళ దగ్గర బానిసలై ఉన్నారు. అందుకే అన్నాడు ప్రియులారా, పరిశుద్ధ ఆలయముగా ఉండవలసిన ఈ శరీరాన్ని మరికొంతమంది అపవిత్రత చేత పాడు చేసుకుంటూ ఉన్నారు. ధూమపానము అని, మద్యపానము అని, ఇంకా ఏమేం పానాలు ఉన్నాయో నాకు తెలియవు. వాటన్నిటి చేత అపవిత్రపరుచుకుంటూ ఉన్నారు ప్రియులారా. అందుకే దేవుడు ఒక మాట అన్నాడు, చూపిస్తాను మీకు, చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 17వ వచనాన్ని ఒక్కసారి మనం చదువుతున్నాం ప్రియులారా. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. చాలండి. ఏమంటున్నాడు పౌలు గారు మాట్లాడుతూ? మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, 16లో అంటాడు, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదనియు మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును అపవిత్రపరిచి పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. వస్తున్నది క్రిస్మస్ కదండి. స్నేహితులకు ట్రీట్ ఇవ్వాలని, ఎప్పుడు తాగడంట అయినా, స్నేహితులకు ట్రీట్ ఇవ్వాలని వాళ్ళతో పాటు కొంచెం పుచ్చుకుంటాడట. ఏంటిది? పవిత్రతనా ఇది? స్నేహితులు పెళ్ళికో, పుట్టినరోజుకో, కార్యక్రమానికో స్నేహితుడుగా నిన్ను పిలిస్తే నీ దేవుని కొరకు పవిత్రంగా నువ్వు నిలబడింది ఎక్కడా? నేను ఎక్కువ తాగలే, కొంచెం తాగా అంటే కొంచెము ఎక్కువ అని ఉంటుందా? విషము కొంచెమైనా ఎక్కువైనా విషమేనండి. ఎక్కువ తాగితేనే నాకేమన్నా అవుతుంది, కొంచెం తాగితే ఏం కాదని ఒక చుక్క టేస్ట్ చూడండి విషయాన్ని ఏమవుతుందో. చాలామంది అండి క్రైస్తవులు అనబడేవారు మందు పార్టీలలో చిందులు వేసేవారుగా తమ్మును తాము అపవిత్రపరుచుకుంటుంటే దేవుడు అంటున్నాడండి, ఎవడైనను ఎంత ఉన్నతుడైనను, సంఘములో ఏ అధికారములో ఉన్నను, దేవుని ఆలయమును అంటే దేవుని ఆలయము, దేవుడు నివసించే శరీరమును పాడు చేస్తే నేను వారిని పాడు చేస్తాను. ఎలాగ తాగుతావండి నువ్వు? క్రైస్తవుడవై ఉండి అన్యుల వలె మద్యపానమా? స్టైల్ కోసము సిగరెట్టా? ఏం చేస్తున్నారు ఈరోజు యవ్వనస్తులు అనబడేవాళ్ళు? పట్టుమని 10వ తరగతి కూడా చదువుకోకుండానే బీర్లతో ప్రారంభించి బార్ల చుట్టూ తిరుగుతున్నారండి. అపవిత్రత. మీరు పాడు చేస్తున్నది మీ శరీరాన్ని కాదు, దేవుని ఆలయాన్ని. అవును ప్రియులారా, ఆ మధ్య ఒక ప్రాంతానికి సువార్తకి వెళ్ళాం. గ్రాండ్గా సువార్త సభ ఏర్పాటు చేశారు. సభ ఏర్పాటు చేసిన వాళ్ళు ఒక 4 కలిసి సభ ఏర్పాటు చేశారు. జనాలు తండోపతండాలుగా దేవుని సువార్త వినడానికి. ఈ 4 మాత్రం ఫుల్గా తాగి ఉన్నారు. ఏంటయ్యా, వెళ్తున్నప్పుడే అర్థమైపోతుంది. వాళ్ళ ముందర నడుచుకుని పోతుంటే, వందనాలన్నా, అబ్బో వీళ్ళన్నా సభలు పెట్టించిందని పక్కన వాళ్ళ పరిస్థితి చూస్తే అలాగ లేదే. సభలు పెట్టించారు, డబ్బులు ఖర్చు పెట్టారు, మందు తాగి ఉన్నట్టున్నారే అని అనుకొని వెళ్తే వీళ్ళు అడిగారు, ఏంటయ్యా మంచిగా సేవకుని పిలిపించి వాక్యం వినిపించేటప్పుడు ఇలాగ తాగి ఉండడం ఏంటి అంటే, అంత మంచి సేవకుడు వచ్చాడని ఆనందంలో తాగామన్నా. ఇటు కూడా తాగుతారు ఆనందం వచ్చినప్పుడు. ఈరోజు లోకం అదే చేస్తున్నది. ఆనందం వస్తే తాగాలి, బాధలేస్తే తాగాలి, ఇబ్బంది కలిగితే తాగాలి, ఎటైనా తాగాలి. నీ బతుకు ఎప్పుడు బాగుపడుతుంది?
నీ బ్రతుకు పవిత్రంగా ఎప్పుడు నిలబడుతుంది? ఈరోజు అపవిత్రపరచుకోనటువంటి వ్యక్తులను చూపిస్తాను ప్రియులారా. మరి అంత్య దినములలో ఏ ఏ విషయాల చేత అపవిత్రపరచబడతారో కూడా చెప్తాను. అది ఒకటి, ఇది ఒక 2, 3 విషయాలు చెప్తాను ప్రియులారా. రండి, మొదటి విషయం, అపవిత్రపరచబడిన వ్యక్తులను చూపిస్తాను. వారు ఏ స్థాయికి వెళ్ళారో కూడా చూపిస్తాను. దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుందాం ప్రియులారా. అపవిత్రత అనే దాంట్లో ఉండండి. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండునట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా చాలు ప్రియులారా. ఎవరండి ఈయన? స్వేచ్ఛాపరుడు కాదు ప్రియులారా. బబులోను దేశమునకు బానిసగా వెళ్ళబడినటువంటి ఒక యవ్వనస్తుడు. ఈయనతో పాటు ఇంకా 3 ఉన్నారు. షడ్రకు, మెషకు, అబేద్నెగోలు అనబడే 3. ఈ 3 ప్లస్ దానియేలు గారు, వీరు 4 రాజు ఆస్థానంలో రాజు కొరకై పెంచబడుతున్నారు. రాజు చెప్పాడు, నేను తినే ఆహారము, నేను తాగే ద్రాక్షారసం వాళ్ళకియండి, నా కొరకై పెంచండి, సకల విద్యలు వారికి తెలియచేయండి అని అంటే అందరూ దొరికిందిరా అవకాశం. రోజు మందు తాగితే గ్లామర్ పెరుగుతుందంట ఒక సోదరుడు అంటున్నాడు. ఏంట్రయ్యా మందు తాగుతున్నా? మందు తాగితే బుగ్గలు వస్తాయన్న. బుగ్గలు కాదురా, లోపల కిడ్నీలు పాడవుతారా గాడిదే అని చెప్పాను. బుగ్గల సంగతి అలాగ పక్కన పెట్టు. బుగ్గలు వచ్చినట్టుగానే అనిపిస్తుంది. ఫారం కోడికి కూడా వస్తాయి బుగ్గలు, చూసారా మీరు? బాయిలర్ కోడి అంటారు కదండి, బాయిలర్ కోడికి కూడా బుగ్గలు వస్తాయి. తీసి బయటపడేయండి ఆ యొక్క దాంట్లో నుంచి, ఆ జైలు మాదిరి ఉన్నటువంటి ఆ గదిలోంచి బయటపడేయండి, 10 అడుగులు కూడా వేయలేదు అది. దానికి వచ్చిన బుగ్గలు, పెరిగినటువంటి కండలు, వేయబడ్డ సూదుల ద్వారా వచ్చాయి. అదే మామూలు నాటుకోడి చూడండి, అట్లా బయటేస్తే పట్టుకుంటారా? పారిపోతుంది. ఈరోజు బాయిలర్ కోడి మాదిరి పెరిగి ఏ పని చేయలేక లోపల ఉన్న అవయవాలు పాడైపోయి నాశనం అయిపోవడానికి, అంతకుమించి మరొకటి ఏం కాదు. ఇప్పుడు యవనస్తులండి వీళ్ళు, రాజు ఆస్థానంలో ఉన్నారు. మంచి భోజనం తినే అవకాశం దొరికింది, మందు తాగి చిందులేసే అవకాశం దొరికింది. కానీ దానియేలు ఏమంటాడండి అక్కడ? ఎంత మంచి మాట! రాజు భుజించే భోజనము వలనో పానము వలనో తమ్మును అపవిత్రపరచుకొనకూడదని. అయ్యా, భోజనం వల్ల మాకు అపవిత్రత వద్దు, ఆ విగ్రహాలకు బలి అర్పించిన వాటి వల్ల మేము అపవిత్రులము కావద్దు, మేము పవిత్రులముగా బ్రతకాలి, మాకొద్దు ఆ భోజనం అన్నారండి. వదులుకుంటారా? మేము నివసిస్తున్న ప్రాంతంలోనండి పలాని వీరాంజనేయ దేవాలయ ప్రారంభోత్సవాడ అన్నదానం. ఇక్కడ క్రిస్టియన్ లైన్లో వీరాంజనేయ గురించి ఎందుకు చెప్తున్నారు అంటే, అన్నదానానికి ఎక్కడోలే పోయేది, విగ్రహాల దగ్గరికి. పలాని కన్నికా పరమేశ్వరి కాడ అన్నదానం ఎక్కడ తిరుగుతుంది? క్రిస్టియన్ లైన్లో ఆటో తిరుగుతుంది అనౌన్సింగ్. ఇదేంటి ఇక్కడోళ్ళు కూటికి పోనీ తినడానికి ఇళ్ళల్లో లేదా? శపితమైనదండి. అందుకే భోజనం వల్ల అపవిత్రపరచబడి శపితము కావడం. ప్రభునందు ప్రియులారా, క్రైస్తవ జీవితం వైరాగ్యముతో కూడినది. నీ స్నేహితులు అన్యులు ఉన్నారా? వారేదో విందులు చేసుకుంటున్నారా? వారేదో విగ్రహాల దగ్గర నుంచి అర్పితమైనటువంటి దాని మీద అపవిత్రమైన దానికి ఆశపడుతున్నావా? పైకి వెళ్ళలేవు, పై స్థాయికి వెళ్ళలేవు. అవి వద్దనుకుంటే భయపడ్డాడు అతను. లేదా ఒక 10 రోజులు మమ్మల్ని పరీక్షించండి, మాకు శాఖ ధాన్యాదులను ఇప్పించండి, ఇతరుల వల్లే మా ముఖాలు కాంతివంతంగా లేకపోతే నువ్వు చెప్పిన భోజనాన్ని మేము తింటాం, కానీ మమ్మల్ని పరీక్షించండి అని పరీక్షించి ఆ భోజనమే తిని, ఏ భోజనం? శాఖా ధాన్యాదులను తిని రాజు భోజనం వల్ల అపవిత్రపరచుకోనందుకు బబులోను దేశములోనే ఘనులుగా దీవించబడ్డారండి. రాజు తర్వాత ఆ దేశములో 120 స్థానాలలో 3 ముఖ్యంగా ఉంటే ఆ 3లో కూడా దానియేలు శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడై ముందున్నాడు.
దానియేలును నెబుకద్నెజరు అయితేనేమి, తన కొడుకైన బెల్షస్సర్ అయితేనే ఏమంటారు తెలుసా? దేవుని ఆత్మ కలిగిన వాడవయ్యా నువ్వు. సాగిల పడతారు ప్రియులారా దానియేలు ఎదుట. ఎందుకు? తన్ను అపవిత్రపరుచుకోనందుకు. దేవుని ప్రియబిడ్డలారా, మీరు స్నేహితుల కోసము, బంధువుల కోసము, రక్త సంబంధికుల కోసము ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వమును అమ్ముకున్న ఏశావు వలె భ్రష్టులైపోతున్నారేమో. అపవిత్రత మంచిది కాదు ప్రియులారా. పవిత్రంగా బ్రతకాలి మనం, ప్రభువుకు సాక్షిగా. అపవిత్రంగా బ్రతకూడదండి మనం. అందుకే అన్నాడు, ఇట్టివారికి విముఖుడవై ఉండు తిమోతి, లేకపోతే ఇట్టివారికి విముఖుడై ఉండండి ఈ వాక్యమైన దేవుని ప్రియబిడ్డలారా. అంత్య దినములలో అపవిత్రులు ఎక్కువగా ఉంటారు. మీరు అపవిత్రంగా బ్రతకమాకండి. ఇంకా అపవిత్రత ఎలాగ కలుగుతుందో చెప్తాను చూడండి. అపవిత్రతను తృణీకరించాడు దానియేలు. అపవిత్రత ఎలా కలుగుతుందో తెలుసా? అపవిత్రులు ఎలాగ ఉంటారో తెలుసా? చూద్దాం రండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. అపవిత్రత అనే విషయంలో ఉండండి, సరేనా? అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి దేవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకొనుము. చాలండి. అపవిత్రత ఎలా కలుగుతుందో తెలుసా? ముసలమ్మ ముచ్చట్ల వల్ల. ఏ ముచ్చట్లు ఇవి? ముసలమ్మ ముచ్చట్లు. మేము ఒక ప్రాంతానికి సువార్తకు వెళ్తుంటే అక్కడ ఒక ఆయన అంటున్నాడు, అన్నా ఆదివారం ఉదయం 7 గంటల కన్నా మా పాస్టర్ గారు టీ బొంకు దగ్గర కూర్చొని టీ తాగుతూ ఎంత నిర్లక్ష్యంగా 10 మందితో కూర్చొని మాట్లాడుకుంటున్నాడన్నా. ఏమైందయ్యా, ఏంటి విషయము అని అంటే, ఆదివారము 8:30కు మందిరంలో ఉండాలన్న భయము, ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడాలన్న భయము మాకుంటే విశ్వాసులకు, పాస్టర్ అయి ఉండి టీ బొంకు దగ్గర బొజ్జలు పెంచుకొని తిరుగుతాయి మాట్లాడుతున్నారన్న వ్యర్థమైన మాటలు అని ఒక విశ్వాసి అన్నాడు. పురుగులారా, ఈరోజు అపవిత్రమైన ముచ్చట్లు ఎంత పాడు చేస్తున్నాయి. ఎక్కడెక్కడో ఒక 10 మంది టీ బొంకు దగ్గర కూర్చోవడం, ఏవేవో మాట్లాడుకోవడం. ఇవి లోకస్తులు మాత్రమే కాదు ప్రియులారా, ప్రస్తుత దినాలలో సేవకులు కూడా బ్యాచ్లుగా ఎక్కడో చోట కూర్చొని, ఆ మధ్య ప్రియులారా ఒకరోజు మేము వెళ్తూ ఒక సేవకుని కలవాలని, అన్నా వందనాలన్నా మీకోసం వచ్చాం, ఎక్కడున్నామంటే పలాని చోట ఉన్నారు రండి బ్రదర్ అన్నాడు. ఇంటికి పిలిచలే ఆయన. పలాని చోట ఉన్నారు రండి బ్రదర్ అంటే, ఎక్కడ బ్రదర్ అంటే పలాని చోట, పలాని చర్చి కాడ బయట చెట్ల కింద బల్లలు వేసింటే ఆ బల్లల మీద 10 మంది కూర్చొని వ్యర్థమైన మాటలు, అక్కడే మీటింగ్ జరగట్లా, లేదా చర్చిలో ప్రార్థన జరగట్లా, వ్యర్థమైన మాటలు మాట్లాడుతూ ఎందుకు ఇంటికాడ ఈడ కూర్చొని మాట్లాడదామని, ఈడ కూర్చొని మాట్లాడదాం రా అని పిలిచి, పద బయట బజార్లో టీ తాగుదాం అన్నాడు. వద్దురా బాబు నీకు దండం, ఒక ఇన్విటేషన్ ఇద్దామని వచ్చాము, నేను తాగలేనులేండి, తాగాను ఇప్పుడే అని చెప్పి దాటుకొని వచ్చేసాము. వ్యర్థమైన సంభాషణలు. అందుకే అన్నాడు, ముసలమ్మ ముచ్చటలను విసర్జించి దైవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకో. దేవునియందు భయభక్తులు కలిగిన వారు వ్యర్థమైన సంభాషణలతో కాలక్షేపము చేయరని నీకు నీవే తెలిపించుకో, 10 మందిలో గుర్తించుకో. పులివెందుల ప్రాంతంలో సేవకుడిగా మందిరాన్ని కట్టే 16 సంవత్సరాలైంది. అది వరకు ఒక సేవలో ఉండి ఒక 5 సంవత్సరాలు పైబడింది. టీ బొంకు దగ్గర ఎక్కడ నిలబడిన పురుగులారా నేను. ఎవరైనా సేవకులు బజార్లో కనపడి అన్నా రండి ఛాయ్ తాగుదామంటే, బ్రదర్ మీరు మా ఇంటికి రండి టీ ఇస్తాను నేను, ఏదో పని నిమిత్తం వచ్చామా వెళ్ళిపోయామా. ఎక్కడ పడితే అక్కడ వ్యర్థమైన సంభాషణలు. దేవుడు అన్నాడు, దైవభక్తి కలిగిన వారు వ్యర్థమైన మాటలు మాట్లాడకూడదు. ఆహార విషయంలో అపవిత్రుడు కాకూడదని మంచి ఆహారం ఎడల బాధ్యత కలిగిన వ్యక్తిగా ఉన్నాడు దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు. మాటల విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండు. ప్రస్తుత దినాల్లో వ్యర్థమైన సంభాషణలు, ఫోన్లు వచ్చిన తర్వాత ఏం విషయాలేముండవు,
ఇంతే ఇంకా గంటల తరబడి ఏ సబ్జెక్ట్ ఉండదు మాట్లాడడానికి, ఒక ఆలోచింపజేసే విషయం ఉండదు, ఒక మనిషిని బలపరిచే సందేశం ఉండదు. వ్యర్థమైన మాటలు, మనుషుల మనస్సులను చెడగొట్టేవి, అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు. వేరుగా ఉండు సోదరుడా, అట్టి వాటికి దూరంగా ఉండు సోదరి. ఇంకో విషయం చెప్పాను చూడండి, అపవిత్రత ఎలా కలుగుతుందో చెప్పాడు. చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3 నుంచి 5 వచనాలు చదువుదాం. మీలో జారత్వమే గాని, ఏ విధమైన అపవిత్రతయే గాని, లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞతావచనమే మీరు ఉచ్చరింపవలను గాని, మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. వ్యభిచారి అయినను అపవిత్రుడైనను విగ్రహారాధికుడైన లోభి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడని సంగతి మీకు నిశ్చయముగా తెలియను. చాలు. అపవిత్రత మళ్ళా ఎలాగొస్తుందో చెప్పాడు అక్కడ. సరసోక్తులు చూడండి, బూతులు, పోకిరి మాటలు, సరసోక్తులు, ఇవి మీకు తగవు అని అంటూ 3వ వచనంలో అన్నాడు. లోభత్వము కూడా అపవిత్రతే. పరిశుద్ధులకు తగని అపవిత్రత, పరిశుద్ధులలో ఉండకూడనిది ఏంటో తెలుసా? లోభత్వం అంటే పిసినితనము. అబ్బో, పిసినితనము కలిగి ఉండడము కూడా ఒక అపవిత్రతేనట. 5వ అధ్యాయం 3వ వచనం చదవండి మీరు బాగా క్లియర్గా. లోభత్వమే గాని అన్నాడు. అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లలో సరసక్తులైన భూతులైన ఇవన్నీ వస్తాయి. ఇక్కడ రెండవది ఏంటంటే, దేనికి దూరంగా ఉండాలి మనము అంటే పిసినితనానికి. కొంతమంది అండి ఎంగిలి చేత్తో కూడా కాకిని తోలరు. కారణం ఏంటంటే చేతులుకున్న మెతుకులు ఎక్కడ రాలతాయో అని. ఆ మధ్య ఒక ప్రాంతానికి వెళ్ళాం ప్రియులారా, సువార్త సభల నిమిత్తమై వెళ్ళాం. బాగా వినండి, నిజమే చెప్తున్నాను దేవుని ఎదుట. సువార్త సభల నిమిత్తమై వెళ్ళాం. 3 రోజులు సభలు జరిగాయి. అయ్యా, మీరు దైవ సేవకులు మా ప్రాంతం వచ్చారు, ఆదివారం కూడా మాకు వాక్యం అందించండి అంటే సరే అందించాం. ఆరాధనలో అందరూ చక్కగా కానుకలు వేశారు. ఒక టీచర్ గారండి, అందరూ అలాగ ఉంటారు అనుకోద్దండి, తప్పుగా అనుకోమాకండి. ఒక రిటైర్డ్ టీచర్ గారు, ఆ కానుకలు అయిపోయాయి, ఆరాధన అయిపోయింది, ఆరాధన అంతా అయిపోయింది. అందరూ చర్చిలోంచి వెళ్ళిపోయారు. చర్చిలో కొంతమంది కమిటీ సభ్యులు కూర్చొని కానుకలు ఎంచుతున్నారంట. చర్చి కానుక డబ్బులు ఎంచుతూ ఉన్నారు. ఎంచుతుంటే ఒక టీచర్ గారు ఆరాధన అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్తూ ఒక 1/2 కేజీ మటన్ తీసుకెళ్ళిపోతాడు. ఒక 1/2 కేజీ మటన్ తీసుకొని పోతాడు ఆయన. మటన్ దగ్గరికి వెళ్ళేసి, అయ్యా 1/2 కేజీ మటన్ కొట్టు అన్నాడు. రోజు రెగ్యులర్గా కొట్టించుకునే చోటే. 1/2 కేజీ మటన్ కొట్టగానే జోబిలో నుంచి తీసాడు. 1/2 కేజీ మటన్కు 350, అప్పట్లో 300 రూపాయలు అంటే కేజీ 600 ఉండేది, ఇప్పుడు 700 800 ఉందిలేండి. ఒక 1/2 కేజీ మటన్కు 300 కోసమని జోబిలో చేయబెడితే 50 రూపాయలే బయటకు వచ్చింది. అంత తారాడాడు జేబులో, ఎక్కడా లేదు. పేపర్లన్నీ తీసాడు, ఎక్కడ 300 లేదు. మన పెద్ద ఆయనకున్న అలవాటు ఏంటంటే, జేబులో ఒక క్యాలెండరు, ఒక ఫోన్ నెంబర్ల బుక్కు, పై పేజీలు అంటే జేబులో పెట్టుకున్నప్పుడు క్యాలెండరు, ఒక చిన్న బుక్కు, ఫోన్ నెంబర్లు రాసుకునేది, పెన్ను, పై పేజీలో అంటే పై పక్కనేమో ఆదివారం వేయాల్సిన కానుక 50 రూపాయలు, వెనక పక్కన గుండెకి అతుక్కొనేమో మటన్ కావాల్సిన 300 పెట్టుకునేవాడు జోబిలో. ఆ రోజు పాపం దౌర్భాగ్యం ఏంటంటే, అది ఎట్ట కన్ఫ్యూజ్ జరిగిందో తెలియదు కానీ మటన్ డబ్బులు కానుకలో వేసాడు, 50 రూపాయలు జోబిలో ఉండిపోయింది. ఇప్పుడు వెతికితే 50 వచ్చిన తర్వాత అర్థమైపోయింది అయ్యగారికి, టీచర్ గారికి, అరే 300 కానుకేసాం 50. ఆయన అంటున్నాడు, సార్ మీరు రోజు తీసుకుపోయాలి కదండి,
తీసుకెళ్ళండి అంటే, లేదు లేదు ఉండయ్యా డబ్బులు తెస్తాను అని చెప్పి డబ్బులు తేనికి ఇంటికి పోలా మన టీచర్ గారు, అంటే పిసినితనం గురించి చెప్తున్నాను. ఇంటికి పోలా, చర్చిలో కానుకలు ఉంచుతుంటే కానుకల దగ్గరికి వచ్చాడు. ఏంటి అంకులు వచ్చారు అంటే, అయ్యా నేను ప్రతి ఆదివారం వేసే కానుక 50 రూపాయలే, ఈ వారం పొరపాటుగా 300 పడింది, మీ 50 మీరు తీసుకొని నా 300 నాకు ఇవ్వండి. మీ 50 ఏం చేయాలి, మీరు తీసుకోండి, నా 300 నాకు ఇవ్వండి, మటన్ కావాలి. దీన్ని ఏమంటారండి? మీరు అనొచ్చు ఒకవేళ, అయ్యో మేము అంత పిసిన వాళ్ళం కాదని. మీరు అలాగ అడగకపోయినా, అలాగ చేయకపోయినా మీలో దాగిన్న లోభత్వం అది అపవిత్రతను తెచ్చిపెడుతుంది ప్రియులారా. దేవుడు ఒక మాట అన్నాడండి, ఉత్సాహముగా ఇచ్చువారిని దేవుడు దీవిస్తాడు, కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును. మీరు సామెతల గ్రంథం 11వ అధ్యాయానికి వెళ్ళండి. ఔదార్యము గలవారు పుష్టి నొందుదురు అన్నాడు. నీళ్లు పోయువానికి నీళ్లు పోయబడును అన్నాడు. దైవ జనాంగమా, పిసినితనము కూడా ఎవరికి ఉందండి? కయ్యను దగ్గరికి వెళ్దాం మనం. అందుకే ప్రియులరా, అతని అర్పణ అంగీకరించబడలా. ఈరోజు లోకంలో చాలామంది దగ్గర పిసినితనం ఉందండి. తాము తినగా మిగిలిన ధనమున్నా దేవునికి ఇవ్వలేని పిసినితనం, దేవుని ఎదుట ధారాళమైన అర్పణ అర్పించాలని పిసినితనం. వీళ్ళు అర్పించాలంటే ఏ హైదరాబాదో చెన్నై ఆయన ఒక చెక్క ముక్క ఇచ్చి పక్కన ఫోటో దిగితేనే ఇస్తారండి. ఆ చెక్క ముక్క తెచ్చి ఇంట్లో పెట్టుకుంటారు. నేను అంటానండి, సమృద్ధి అయిన ధనం ఉన్నప్పుడు మీలాంటి వాళ్ళు ఒక సేవకుని ప్రతి నెల దత్తత తీసుకోవచ్చు. అయ్యా ప్రతి నెల ఒక 2000 3000 రూపాయలు కానుకిస్తాం, మా కొరకు ప్రార్థన చేసి సేవ చేయండి అయ్యా అనొచ్చు. కోట్లు 4-5 తరాలు తరిగిపోయిన ఆస్తి కలిగిన వాళ్ళకి ఎందుకండి ఇవ్వడము? నువ్వు గుర్తించలేవా? మాకు చెప్పండి, మేము చెప్తాము. అయ్యా మీరు చెప్పండి అయ్యా, ఒక చిన్న సేవకుడికి మేము సాయం చేస్తామనండి. 100 మంది సేవకులను, మీకు నమ్మకంగా దేవుని సేవ చేసే సేవకులను చూపిస్తాను, వాళ్ళకి అర్పించండి. మీ కానుకలో ఒక చిన్న భాగం ఇవ్వండి. మోకాలొంగిన ప్రతిసారి మీ కుటుంబం కొరకు ప్రార్థిస్తూ నమ్మకంగా కొండల్లో కోనల్లో లోయల్లో పరిచర్య చేస్తూ ఉన్నారు. లోభత్వము కూడా ఒక పిసినితనమే. అందుకే దేవుడు అంటున్నాడు, ఇట్టి వారికి విముఖుడవై ఉండుము, అపవిత్రత కలిగినటువంటి వారికి దూరంగా ఉండుము. ఉందామా? తలలో ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. ఓ ప్రేమ కలిగిన దేవా, దయగలిగిన పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. అపవిత్రత ఏ రీతిగా మమ్మల్ని ఆవరిస్తుందో కొన్ని విషయాలు చెప్పారు. అది ముసలమ్మ ముచ్చటలైన, భోజనమును బట్టి అయినా, పిసినితనాన్ని బట్టి అయినా మేము అపవిత్రులము కాక మమ్మల్ని మేము జాగ్రత్త పరుచుకొని మీరు పరిశుద్ధులై ఉన్న ప్రకారము మేము కూడా పవిత్రంగా బ్రతుకుటకు కృప చూపండి తండ్రి. ప్రకటించబడిన మాటలు వ్యర్థముగా పోకోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30 60 100 ఫలింపచేసి మీ ఘననామమునకే మహిమ ఘనత ప్రభావాలు మీరు కలుగు చేసుకోమని మా ప్రభువును నీ ప్రియ కుమారుడునునైనా యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామములో దీన మనస్సుతో అడిగి పొందియున్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా దైవజనులు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.